వైఎస్ఆర్ జిల్లా పులివెందులోని సిఎస్ఐ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సీఎం జగన్తో పాటు తల్లి విజయమ్మ, భార్య వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం చర్చ్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేశారు. తల్లి విజయమ్మతో కలిసి న్యూ ఇయర్ క్యాలెండర్ విడుదల చేశారు సీఎం జగన్. ప్రతి అక్కకు చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి, ప్రతి అవ్వకు తాతకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రిస్మస్ శుభదినమున ఈ వేడుకలు జరుపుకుంటా ఉన్నా రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రిస్మస్ శుభదినమున అందరికీ కూడా మెరీ క్రిస్మస్. క్రిస్మస్ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ సందర్భంగా మందిరాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. క్రిస్మస్ వేడుకల్లో విదేశీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం క్రిస్మస్ పర్వదిన విశిష్టతను భక్తులకు వివరించేలా 24 దేశాలకు చెందిన భక్తుల గాన కచేరీ అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. సస్పెంజరా నీలగ్రీవావి నెల్లూరు జిల్లాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సంతపేటలో ఉన్న సెయింట్ జోసెఫ్ ఆర్సీఎం చర్చ్లో క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం చర్చ్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏలూరు జిల్లాలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటే క్రిస్మస్ సందర్భంగా చర్చ్లను సుందరంగా అలంకరించారు. ప్రత్యేక ప్రార్థనలతో యేసుక్రీస్తును ఆరాధిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా యేసు ప్రభువు నాటక ప్రదర్శనలు చేశారు. ప్రతి ఒక్కరూ శాంతి మార్గాన్ని నడవాలని ఏలూరు కేథలిక్ పీఠాధిపతి పొలిమేర జయరావు ఆకాంక్షించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. క్రిస్మస్ సందర్భంగా ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. క్రిస్మస్ సంబంధించి విశిష్టత ఏంటి, ఈరోజు సంబంధించి ఏ విధంగా నిర్వహిస్తున్నారో ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి కథోలిక పీఠాధిపతి పొలిమేర జయరాజ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు విశిష్టత ఏంటి, ప్రత్యేకంగా క్రిస్మస్ సంబంధించి జరుగుతుంది? క్రీస్తు ప్రభు జన్మించిన సందర్భాన్ని పురస్కరించుకొని 4 జిల్లాల కథోలిక పీఠ ప్రజలు మరియు అన్ని మతాల ప్రజలు కూడా ఆనందంతో ఈ వేడుకలను జరుపుకుంటున్నారు. ఆధ్యాత్మిక చింతనను పెంచడానికి వాక్కు, దేవుడిచ్చిన ఆ వాక్కును, దాని సారాంశాన్ని అర్థం చేసుకొని ఆ వాక్కు ప్రకారం జీవిస్తామని, మరియు అందరినీ ప్రేరేపిస్తూ ఒకరి ఎడల ఒకరు ప్రేమ, శాంతి, ఐక్యత కలిగి ఉండాలన్న అంశంతో చాలామంది ప్రార్థనలో మమేకమవుతున్నారు. ఆ సందర్భాన్ని చూసినప్పుడు నాకెంతగానో పీఠాధిపతిగా సంతోషాన్ని కలిగించింది. అదే రీతిగా ఈ మన 4 జిల్లాల ప్రజలు ఒకే మనసు, ఒకే హృదయం కలిగి ఇతర జిల్లాలకి మరి రాష్ట్రాలకు కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి
వాతావరణాన్ని కలిగిస్తున్నందుకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. క్రిస్మస్ వేడుక చిన్న బిడ్డల నుండి యువతి యువకులు, వృద్ధులు, పెద్దలు, జ్ఞానవంతులు, ప్రజాప్రతినిధులు, ఈవెన్ పాత్రికేయులు కూడా కలిసి ఈ పండుగని జరుపుకోవటం క్రీస్తు చూపిన మార్గం, శాంతి మార్గం నడుస్తామన్న ఆ యొక్క సంకేతాలు నాకు అగుపడుతుండగా నేను ఆనందిస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా విశిష్టంగా దీనికోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంటారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా చేసిన ప్రార్థనలు అంటే ప్రజల ఆరోగ్య విషయంలో కానీ మరోవైపు జరుగుతున్నటువంటి యుద్ధాల పరంగా వీటి పరంగా ఏం చేశారు? 2 విషయాలు. ఒకటి, దేశంలో రాష్ట్రంలో శాంతి వాతావరణం నెలకొనాలి. మరి ముఖ్యంగా ప్రజలందరూ జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ గాజా మధ్యలో యుద్ధం, అటు రష్యా ఉక్రెయిన్ మధ్య ఇంకా జరుగుతుంటే మిగతా దేశాలు, మరి ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. అయ్యో చిన్న బిడ్డలు, అయ్యో యువతి యువకులు, ఈ దేశాలు రాష్ట్రాలు ఇలా అల్లకల్లను గురైనప్పుడు నిజంగానే మనసుకు బాధగా ఉందని చిన్న బిడ్డలు, యువతి యువకులు, పెద్దలు కూడా నాతో మాట్లాడటం జరిగింది. అందుకు నేను చెప్పాను, ప్రత్యేక ప్రార్థనలు చేయండి, ప్రార్థన ద్వారా దేవుడు తప్పక ఈ యొక్క ప్రశాంత వాతావరణం నెలకొల్పుతాడన్న మాట కూడా ఇవ్వటం జరిగింది. ప్రభు రాకతో ఎటువంటి సందేశం రాబోతుంది? ఈరోజు సంబంధించి ప్రత్యేక పుట్టినరోజు, క్రీస్తు ప్రభు పుట్టినరోజు సందర్భముగా మనమందరము ఒక సోదర భావ వాతావరణం కలిగి ఉండాలి. రెండవది, మన మధ్యలో ఎలాంటి భేదప్రాయాలు లేకుండా అన్నిటికీ అతీతముగా ఆ దేవుడు చూపిన క్షమ మార్గం మనం క్షమించాలి. అప్పుడే ఆ దేవునికి నిజమైన బిడ్డలుగా ఉండగలుగుతాం. అన్ని మతాల యొక్క జీవన విధానం ప్రేమతో కలిసి ఒకరినొకరు ప్రేమిస్తూ గౌరవిస్తూ జీవించాలని ఈ క్రీస్తు జన్మదిన వేడుకల సందర్భముగా పీఠాధిపతిగా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఆ దిశగా మీ అందరి కోసం ప్రార్థన చేస్తానని కూడా మాట ఇస్తున్నాను. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా చర్చ్లను రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో అందంగా అలంకరించారు. క్రిస్మస్ను పురస్కరించుకుని జానెట్ మెమోరియల్ చర్చ్లో నిర్వహించిన క్యాండిల్ లైట్ సర్వీస్లో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వెలిసిన బాలయేసు జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. బిషప్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దివ్య పూజ బలి కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా తేరు ప్రదర్శనలతో భారీ ఎత్తున ఊరేగింపుగా బాలయేసు దేవాలయం వద్దకు బిషప్ను ఘనంగా స్వాగతించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు చర్చిలో కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు. భాగ్యమును వారికి దయచేయమని వేడుకొనుచున్నాను. చేయు వ్యాపారంలో ఎలాంటి ఆటంకం లేకుండా అభివృద్ధి చెందినట్లు తలంచిన తలంపు వారి కుటుంబ సభ్యులందరికీ సంపూర్ణ ఆయురారోగ్యం. క్రిస్మస్ సందర్భంగా కాకినాడలో క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. నగరంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ చర్చ్లను సందర్శించి ఆరాధన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రపంచ మానవాళికి క్రీస్తు అందించిన శాంతి సందేశం ఎంతో గొప్పదని కొనియాడారు. క్రిస్మస్ సందర్భంగా నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వేడుకలు జరిగాయి. బీసీ కాలనీకి చెందిన తెలుగు బాప్టిస్ట్ సంఘం వారు ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్యాండిల్స్ వెలిగించి భవిష్యత్ రాజకీయాల్లో వెలుగులు నింపాలని దేవుని కోరారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతపురం నగరంలో క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరిగాయి. నగరంలోని సిఎస్ఐ
SIU చర్చ్లో క్రిస్మస్ వేడుకలు వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆ చర్చి వెనకాల గోడలన్నీ 19వ తేదీన ఆ డెకరేషన్ అంతా అయిపోయి ఆ రోజు రాత్రి భయంకరమైన వర్షం. ఈ దాని బయటకు వెళ్తూ ఉంటే ఆ ఫుట్పాత్ మీద సంతోషంగా గుడికి వస్తున్నాడు. గుడి బయట చూడలేదు, ఆయన ఉన్నాడు, లేడు, ఎక్కడ ఉన్నాడు. 40 సంవత్సరాల క్రితం గుడిలోనే బాగుందని 40 ఏళ్ళ తర్వాత అందరికీ. దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రత్యేక ప్రార్థనలతో యేసుక్రీస్తును ఆరాధిస్తున్నారు భక్తులు. తమిళనాడులోని కాంచీపురంలో మేరీమాత చర్చ్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. క్రిస్మస్ సందర్భంగా చర్చ్లను అత్యంత సుందరంగా అలంకరించారు. నాగపట్నంలోని వేలంగిని మాత చర్చ్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చర్చ్కు వెళ్ళి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా చిన్నారుల డ్యాన్స్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఢిల్లీలోని క్యాథలిక్ చర్చ్లో ప్రత్యేక ప్రార్థనలు పాటలతో యేసుక్రీస్తును ఆరాధిస్తున్నారు.